ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి సంబంధించిన రూల్స్ అనేటువంటివి ప్రధానంగా 6 అనేటువంటి నేను ఇక్కడ రాశాను. వాటిలో మొట్టమొదటిది సబ్జెక్టు, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. సెకండ్ వన్ టెన్స్ నేము. థర్డ్ వన్ బీ ఫార్మ్స్. అవి యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, షల్ బీ, విల్ బీ, మే బీ, కెన్ బీ, షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. వీటిలో ఏదో ఒకదాన్ని మనం తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. ఫోర్త్ పాయింట్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ అంటారు. దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా చెప్తారు. ఫిఫ్త్ పాయింట్ బై అనే ప్రిపోజిషన్ని రాయాల్సి ఉంటుంది. సిక్స్త్ వన్ ఆబ్జెక్ట్ కూడా మనకు తెలియాలి. తప్పనిసరిగా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే ప్రధానంగా ఈ 6 రూల్స్ మనకు తెలియాలి. ఇప్పుడు మనం మార్చాలనుకున్నటువంటి సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉందన్నమాట. దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. అది ఎలా ఉంటుంది, ఇంటరాగేటివ్ ఎలా ఉంటుందంటే క్వశ్చనింగ్ వర్డ్ ఉండాలి, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ ఆర్డర్లో ఉండేటువంటి దానిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. మళ్ళీ అదే ఇంకో ఫార్మేట్లో కూడా ఉంటుంది. అదేంటంటే హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, క్వశ్చన్ మార్క్. ఈ విధంగా కూడా ఉంటుంది. ఈ 2 ఫార్మేట్లో ఏదో ఒక రూపంలో స్ట్రక్చర్లో అది తప్పనిసరిగా ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ 2 రాసుకున్నాం మనం. వాటిని మొట్టమొదటిది వై డూ దే సెండ్ ద మెసేజెస్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్ కింద మనం రాసాం. ఇది తప్పనిసరిగా ఈ 6 రూల్స్ దీనిలో ఉన్నాయా లేవా, ఇది కలిగి ఉందా లేదా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఫస్ట్ మనకి సబ్జెక్టు, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ తెలిసిందా లేదా. ఇక్కడ దే అనేటువంటిది సబ్జెక్ట్ అని, తర్వాత సెండ్ అనేటువంటిది మెయిన్ వర్బ్ అని, ది మెసేజ్ అనేటువంటిది ఆబ్జెక్ట్గాను తెలుస్తుంది. ఫస్ట్ రూల్ తెలిసిపోయింది. సెకండ్ రూల్ వచ్చేటప్పటికి టెన్స్ నేమ్ ఏంటి ఎలా తెలుస్తున్నట్టయితే ఇక్కడ డూ అనేటువంటి హెల్పింగ్ వర్బ్, తర్వాత సెండ్ అనేటువంటి మెయిన్ వర్బ్ ఫస్ట్ వర్బ్. ఈ రెండింటిని ఆధారంగా తీసుకొని సెకండ్ రూల్ ఆన్సర్ మనం చెప్పవచ్చు. టెన్స్ నేమ్ ఏంటి అన్నట్లయితే డూ, సెండ్ కలుపుకుంటే సింపుల్ ప్రజెంట్ అవుతుంది. థర్డ్ పాయింట్ బీ ఫార్మ్స్ ఏంటి, టెన్స్ని బట్టి బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్లో ట్రావెల్స్ మనం ఉంటుంది సింపుల్ ప్రజెంట్ కాబట్టి. ఫోర్త్ పాయింట్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫార్మ్ ఏంటి, లేక దాని పేరే పాస్ట్ పార్టిసిపుల్ కూడా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ డూ, సెండ్ దీనిలో మనకు ప్రధానం కావాల్సింది మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫార్మే కావాలి. ఇక్కడ డూ ఉంది కదా దానికి సంబంధించి థర్డ్ ఫార్మ్ రాయాలి అనేటువంటి ఇక్కడ కాదు, దీనికి సంబంధం ఏం లేదు. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి థర్డ్ ఫామ్ మాత్రం మనకు కావాలి. ఇక్కడ సెండ్ అనేటువంటిది ఫస్ట్ ఫాము, దానికి థర్డ్ ఫాము సెంట్, ఇది మనకు తెలియాలి. ఫిఫ్త్ పాయింట్ బై తెలియాలి, రాయాలి, ఆటోమేటిక్గా రాసుకుంటాం మనం. తర్వాత సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ మనకు తెలియదు. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, యాక్టివ్ వాయిస్లో దే అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్. అది ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి దెమ్మగా మారుతుంది. దెమ్మ అనేది దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్తుంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండవ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి డిడ్ యూ అప్లోడ్ ద డాక్యుమెంట్ అని రాసాం. ఈ యొక్క సెంటెన్స్ కూడా మనం తప్పనిసరిగా ఈ యొక్క 6 రూల్స్ అప్లై చేయాలి. దానికి అప్లై చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ అనేది తెలుస్తూ ఉంటుంది. దాన్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చామో చూద్దాం అనమాట. ఇక్కడ వాజ్ రాసాము, ఎందుకు రాసాము అన్నట్లయితే వాజ్ అని బీ ఫామ్ అని అంటారు. వజరటే కారణం ఏంటంటే ఇక్కడ డిడ్, అప్లోడ్ ఈ 2 కలిపినప్పుడు అది ఒక టెన్స్ నేమ్ వస్తుంది మనకి. ఆ టెన్స్ నేమే సింపుల్ పాస్ట్. ఇక్కడ సింపుల్ పాస్ట్కి సంబంధించి బీ ఫార్మ్స్ ఏంటి, వాజ్, వర్. ఫస్ట్ టెన్స్ నేమ్ ఇక్కడ చూసాం కదా మనం. టెన్స్ నేమ్ ఎలా తెలిసింది మనకి, డిడ్, అప్లోడ్ ఈ రెండింటి కారణంగా సింపుల్ పాస్ట్ అని తెలిసిపోయింది. సెకండ్ పాయింట్ ఇస్ ఓవర్. థర్డ్ పాయింట్ సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి బీ ఫార్మ్స్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ చూడండి వాజ్, వర్ ఈ రెండింటిని కూడా మనము బీ ఫార్మ్స్ అని చెప్తూ ఉంటాం. ఇక థర్డ్ పాయింట్ ఏంటి అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ కావాలి. ఇక్కడ అప్లోడ్ అనేది ఫస్ట్ ఫామ్ ఉంది, దీనికి థర్డ్ ఫామ్ ఏంటి అప్లోడెడ్. అండ్ ఇక్కడ ఫోర్త్ పాయింట్ కూడా అయిపోయింది. ఫిఫ్త్ పాయింట్ బై ఆటోమేటిక్గా మనం ఇక్కడ రాసుకుంటాం. ఆ తర్వాత ఆబ్జెక్ట్ తెలియాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్లో లేదు. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో యూ అనేటువంటిది ఉంది. యూ అనేటువంటి సబ్జెక్ట్ అవుతుంది. అదే యూ వచ్చేటప్పటికి ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అని కూడా చెప్తూ ఉంటాం మనం. అంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న యూ కానీ ప్యాసివ్ వాయిస్లో ఉన్న యూ కానీ ఏమి మార్పు అనేది జరగదు. యాక్టివ్ వాయిస్లో యూ అలాగే ఉంటుంది,
అది ఇక్కడికి వచ్చేటప్పుడు ప్యాసివ్లో వచ్చేటప్పుడు కూడా యూ అలాగే ఉంటుంది, మారదు. దీన్ని బట్టి మనకు సింపుల్లో తెలుసుకోవాలన్నట్లయితే యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ రావాలంటే ప్రధానంగా 6 రూల్స్ మనకు తెలియాలి. ఈ 6 రూల్స్ ప్రతి ఒక్కటి సెంటెన్స్కి అప్లై అవుతాయి. అది ఇంట్రాగేటివ్ కావచ్చు, లేక ఎజర్టివ్ కావచ్చు. దాని యొక్క స్ట్రక్చర్ని బట్టి మనము తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనం 2 రాసుకున్నాం. దీనిలో వై అనేటువంటిది ఇంటరాగేటివ్ వర్డ్ అని చెప్పొచ్చు, లేక దాన్నే క్వశ్చనింగ్ వర్డ్ అని కూడా చెప్పొచ్చు. అది ఇక్కడ చూడండి, ఇక్కడ డిడ్ అనేటువంటి దాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. హెల్పింగ్ వర్బ్ దీన్ని ఇంట్రాగేటివ్ వర్డ్ అంటారు, లేక క్వశ్చనింగ్ వర్డ్ అని కూడా అంటారు. డిడ్ హెల్పింగ్ వర్బ్ అంటే ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేటువంటిది క్వశ్చనింగ్ వర్డ్తోనైనా స్టార్ట్ కావచ్చు, లేదంటే హెల్పింగ్ వర్బ్తోనైనా స్టార్ట్ కావచ్చు. లాస్ట్లో వచ్చేటప్పటికి తప్పనిసరిగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దీనిని మనము యాజ్ అ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద చెప్తూ ఉంటాం.